ఓకే. ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్‌లో మసాలా పావ్ బాజీ. సో, చాట్ ఐటెమ్స్ అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్స్‌కి ఫేవరెట్. యెస్. అండ్ ముఖ్యంగా పావ్ బాజీ ఇలాంటివి ఇంకా చాలా ఇష్టంగా తింటుంటారు. Yes. అండ్ కొంచెం మనకు ఆ మిక్స్ అది కూడా బయట దొరుకుతుంది కాబట్టి కొద్దిగా ఇంట్లో కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు ఈ మసాలా పావ్ బాజీ అంటే మనకి ఎలా మసాలాలో కొంచెం ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే? కొంచెం మసాలాలు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాటిలో. అలాగే ప్రెజెంట్ చేసే ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ప్రెజెంటేషన్ కూడా ఓకే. మంచి టేస్టీగా మంచి అంటే మీరు ఇందాక చెప్పారు కదా. అవును. సో పావ్ బాజీ అంటే చాలా మందికి ఇష్టం. సో ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే ఇది కూడా ఆ లిస్ట్లో చేరిపోతుంది. ఓకే రాజ్ గారు. ఓకే, మరి మసాలా పావ్ బాజీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా పావ్ బాజీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పావులు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పావు బాజీ మసాలా 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారపూస కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా మసాలా పావ్ బాజీ? ఓకేనండి. సో ముందుగా బాజీ రెడీ చేసుకుందాం. ఓకే. కొద్దిగా వెన్న వేసుకొని సో ఇలాంటివన్నీ కూడా మనకి మోస్ట్లీ వెన్నతో చేసుకుంటేనే బాగుంటాయేమో కదా. అవునండి. చాట్ ఐటమ్స్ కానీ ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది. యా. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తరిగిన వెల్లుల్లి, అలాగే క్యాప్సికమ్ అండి. సో టేస్ట్ అలాగే ఆ స్మెల్ అనేది కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది ఈ వెన్న వల్ల. ఓకే. అండ్ చాట్ ఐటమ్స్కి కాబట్టి మనకి కొద్దిగా ఈ ఉల్లిపాయ అది కొంచెం అలా వేగినట్టు ఉంటే బాగానే ఉంటుందా? సో చాట్లలో మనకు అలాగే ఉంటేనే బాగుంటుంది. ఈ పావ్ బాజీకి కూడా అంతే, ఆ కర్రీ అంతే ఉండాలి. ఎస్. ఓకే. సో కొంచెం వేగితే చాలు, అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం ఆ వెన్నకు పట్టుకుంటే చాలు. ఓకే. సో దీంట్లో తరిగిన టమాటాలు, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే కారం అండి. ఓకే. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు లాంటివి ఏమి వాడట్లేదు. సో క్యాప్సికమ్ ఘాటు, అలాగే కారపొడి. సో జనరల్గా మనం ఓన్లీ ఈ మిక్స్చర్తో కూడా చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే ఇది కంపల్సరీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటే బాగుంటుందా మనకి? వెజిటేబుల్స్ అన్నీ ఉంటేనే బాగుంటుందండి. ఓకే. సో అన్నీ కలిపేస్తే మనకు ఆ టేస్ట్, పర్టికులర్ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు, ఉడికించుకున్న కాలీఫ్లవర్, ఓకే, తరిగి ఉడికించుకున్న క్యారెట్, అలాగే తరిగి ఉడికించిన బీన్స్ అండి. ఓకే. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సినవా? ఎస్ అండి. ఆలు, కాలీఫ్లవర్, బీన్స్ అండ్ టమాటో. ఎస్ అండి. పచ్చి బఠానీలు రాజు గారు? పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే. సో వీటిని ఏంటంటే ముందుగా ఈ మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. సో బాగా పేస్ట్ లాగా అయిపోవాలా ఇదంతా? అవునండి. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ సో మెయిన్ పావ్ భాజీ మసాలా, సో దీంట్లో పావ్ భాజీ మసాలా, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా?
సో ఎండింగ్లో మళ్ళీ అవసరం అనుకుంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ అది లూజ్ చేసుకోవటం అనేది మన చాయిస్ ఏమో కదా. ఎస్. ఓకే ఓకే, సో ఇది బాజీ రెడీ. పక్కన పెట్టేస్తాం. బాజీ రెడీ. సో పావులు మనం కట్ చేసుకోవాలండి. ఓకే. సో జనరల్గా మనకి బయట అంటే ఇలా చాట్ మనం బయట తిన్నప్పుడు అవి కూడా కాస్త బాగా వేయించేస్తారు కదా అవునండి, మొత్తం అంతా. ఎస్. దానికి కూడా మళ్ళీ మనం ఏమైనా మసాలా టైప్లో యాడ్ చేయాలా రాజు గారు? కొన్ని పొడులు యాడ్ చేస్తాం. ఓహో. ఓకే, సో దీంట్లో కూడా కొద్దిగా వెన్న వేసుకొని ఓకే. సో దీంట్లో ఈ ముక్కలు వేసేసుకోవాలండి. అవైతే చక్కగా పెద్ద పెద్ద ఒకసారి మనం అలా ఇది చేసుకుంటే సరిపోతుంది కదా. అవి పెద్ద సైజుగా ఉంటాయి కాబట్టి మధ్యకు కట్ చేసేసి మనం ఒకవైపు మనం కొంచెం పెనం మీద వేయించేసుకుంటాం. యా. కొంచెం అన్ని వైపులా కొంచెం ఇది వేగితే ఓకే బాగుంటుంది అనుకో. అండ్ బ్రెడ్ టేస్ట్ కూడా కొంచెం బాగుంటే మనకి కొద్దిగా ఈ తినేప్పుడు ఎక్కువగా అంటే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం ఆ టేస్ట్ అండి. కొన్నిసార్లు మనకు ఆ బ్రెడ్ కొన్ని పులుపుగా అలా అనిపిస్తుంటే అది అంత బాగోదు కదా. ఎస్ అండి, సో కొంచెం కమ్మగా ఉండాలి. యా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా కారపొడి, కొంచెం పావుబాజీ మసాలా, ఓకే, కొద్దిగా చాట్ మసాలా అండి. ఓకే. ఇప్పుడే అనుకుంటున్నా చాట్ మసాలా వేసుకోమని పావు బాజీలో అని. కొద్దిగా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఈ బాజీలో అదేంటి చాట్ మసాలా వేసుకోకూడదు రాజు గారు? లేదండి, సో ఓన్లీ ఆ పావుబాజీ మసాలా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో బాగా వేగిపోయాయి కదా. సో ఇప్పుడు బాజీ దీంట్లో కొంచెం యాడ్ చేసుకొని. ఓహో, దానికి మళ్ళీ ఇది వేయాలా? ఇప్పుడు మామూలుగా పావు బాజీ తిన్నట్టు అవి ఇవి ఇలా సైడ్కి పెట్టుకొని తినేయొచ్చుగా మనం? దీంట్లోనే మిక్స్ ఉంటుంది, మనం డైరెక్ట్గా అలా పీసెస్ తినేసేయచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు కొంచెం ఈ ముక్క అనేది కూడా కొంచెం మెత్తబడుతుందండి. అవును. సో ఈ బాజీ మొత్తం పట్టేసి ఓకే. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా నిమ్మరసం అండి. సో అలాగే కారపూస, ఓకే, సో ఇంకొద్దిగా ఉల్లిపాయలు. ఓకే. ఓకే. ఓకే, మసాలా పావ్ బాజీ రెడీ అండి. నైస్, బాగుంది రాజు గారు. చక్కగా ఇలా వేడివేడిగా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్ అండి. ఓకే, సో కార్వింగ్ ఏంటి ఈరోజు మంది? క్యారెట్ తోటి ప్లేట్ డెకరేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నానండి. ఓకే. సో ఇలా ఒక వైపు నుంచి ఒక లేయర్, సో దీనికి ఆపోజిట్లో సేమ్ అలాగే.
ఓకే, ఇక్కడ స్టెప్ కట్ చేస్తున్నాను స్ట్రైట్. సో ఇలా ఎండ్ వరకు చేసుకోవాలి. ఓకే. ఇటువైపు కూడా. ఓ, క్రిస్మస్ ట్రీస్ కట్ చేస్తారా? ఎస్ అండి. ఓకే. సో ఈ ఒకే డిజైన్కు 2 పేర్లు ఉంటాయి, ఒకటి క్రిస్మస్ ట్రీ, ఇంకోటి చైనీస్ లీఫ్. చైనీస్ లీఫ్. ఓకే. సో ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవడం. ఓకే, ప్లేట్ ఇస్తారా? బాగుంది, ఇది కూడా సాలడ్ లాగా తినేయచ్చు. తినేసేయచ్చు. ఓకే. ఓకే, సో రెడీ అండి. రెడీ. ఓకే అండి, మసాలా పావు బాజీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా పావు బాజీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన క్యారెట్, ఉడికించిన బీన్స్ వేసి బాగా కలిపి మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత పావు బాజీ మసాలా వేసి కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. దీంతో బాజీ రెడీ అవుతుంది. పావులని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి పావులు వేసి కాస్త వేయించాలి. దీనిలో జీలకర్ర పొడి, కారం, పావు బాజీ మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బాజీ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి కారపూస, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా పావు బాజీ రెడీ.